మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్ నగర్ లో డాన్స్ అకాడమీ అంటే చిటికెలో గుర్తొచ్చే పదం ఏంటో తెలుసా? ధూమ్ ఫిట్నెస్ స్టూడియో. సో అసలు ధూమ్ అనగానే ధూమ్ చాలే. 25 years అయింది అంటున్నారు ఈ ధూమ్ డాన్స్ స్టూడియో మీరు ఓపెన్ చేసి. నిజమేనంటారా? ఓకే, సిల్వర్ జూబ్లీకి దగ్గర అయిపోయారు. దగ్గర ఉన్నాము, ఎక్స్టెండ్ చేయబోతున్నాం అన్నమాట. 24 years మొన్ననే. సో ఆల్మోస్ట్ 24 years. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదేనంటే ఏం చెప్తారు? నాది బిగ్గెస్ట్ అంటే మేడం, సో మొత్తానికి వరల్డ్ రికార్డ్ ని కూడా క్రియేట్ చేశారు. చేశాం. మీ బిగ్ అచీవ్మెంట్. అవును. సో మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో, ఇన్ని ఇయర్స్ జర్నీలో స్ట్రగుల్స్ బాగా ఇది ఫేస్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను అనే విషయం ఏదైనా మీరు ఫేస్ చేశారా? ఫ్యామిలీ మేడం. ఇది ఒక్క ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే బాగుండేది అని బాగా లోగా ఫీల్ అయిపోయి స్ట్రగుల్ ఏదైనా ఫేస్ చేశారా? అంటే ఇది రెగ్యులర్ గా మాకు జరుగుతూనే ఉంటాయి మేడం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటే హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? మహబూబ్ నగర్ లో. ఏ ఫంక్షన్ జరగాలన్నా, ఎక్కడి సందడి చేయాలన్నా, ఫ్యామిలీ మెంబర్సే కాదు ఫ్రెండ్స్ అందరూ కలిసి ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకునే డాన్స్ ప్రోగ్రామ్స్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో మహబూబ్ నగర్ లో డాన్స్ అకాడమీ అంటే చిటికెలో గుర్తొచ్చే పదం ఏంటో తెలుసా? ధూమ్ ఫిట్నెస్ స్టూడియో. సో ఈ రోజు మన మహబూబ్ నగర్ లో ధూమ్ డాన్స్ స్టూడియోకి అయితే వచ్చేసాము. సో ఈ ధూమ్ డాన్స్ స్టూడియో యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవడానికి మనతో డాన్స్ మాస్టర్ మరియు ప్రముఖ కొరియోగ్రాఫర్ అజీమ్ గారు మనతో ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. సో అసలు ధూమ్ అనగానే ధూమ్ చాలే సో గుర్తొచ్చేస్తుంది. సో మీరు దాన్ని బేస్ చేసుకొని ఈ స్టూడియోకి ధూమ్ అనే పేరును ఫిక్స్ చేశారా? మేడం, అంటే హృతిక్ రోషన్ కూడా డాన్స్ చాలా బాగా చేస్తారు అనమాట. తన ఫిట్నెస్ కానివ్వండి, తన డాన్స్ కానీ తను చాలా బాగా చేస్తారు అనమాట. అంటే ధూమ్ అనేది పేరు ఎందుకు ఎంచుకున్నట్టే, ఒకసారి నేను మా ఫ్రెండ్స్తో వెళ్తున్నా, అప్పుడు డాన్స్ క్లాస్ పెట్టాలి అనేది అనుకున్నాం అనమాట. ఏ నేమ్ అయితే బాగుంటుంది, ధూమ్ అని సెలెక్ట్ చేసిన అనమాట. అంటే అప్పట్లోనే మన తెలంగాణ ఉద్యమం బాగా గట్టిగా నడుస్తుంది అన్నమాట. ధూమ్ ఆ పేరు మళ్ళీ ధూమ్ ధామ్ కూడా ఇది నడుస్తుంది. సో ఈ పేరు అయితే చాలా బాగుంటుంది మన ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో తెలంగాణలో బాగా రెగ్యులర్ గా ఉపయోగించే పదం కూడా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసాం. సో మస్తు కిరాక్ పార్టీస్ కి ధూమ్ ధామ్ అనే పదం మంచిగా వాడతారనమాట. సో ఇప్పుడు మీరు ఈ తెలంగాణలో ఆ రేంజ్ లో ధూమ్ ధామ్ లేపుతున్నారా? ఖచ్చితంగా మేడం. చాలా ఇయర్స్ నుంచి కూడా మనము అప్పట్లో ధూమ్ ధామ్ ప్రోగ్రామ్స్ ఆ ఉద్యమంలో కూడా నేను నా స్టూడెంట్స్ వెళ్ళి ఆ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది మేము. ఓకే. సో మేము వచ్చే ముందు ఒక చిన్న విషయం తెలిసింది మాకు. 25 years అయింది అంటున్నారు ఈ ధూమ్ డాన్స్ స్టూడియో మీరు ఓపెన్ చేసి. నిజమేనంటారా? మేడం. ఓకే, సిల్వర్ జూబ్లీకి దగ్గర అయిపోయారు. దగ్గర ఉన్నాము, ఎక్స్టెండ్ చేయబోతున్నాం అన్నమాట. 24 years మొన్ననే సెలబ్రేషన్ చేసాము, అనివర్సరీ చేసాము. 25 years లో అడుగు పెడుతున్నాము. అసలు మీరు చూడడానికి చాలా యంగ్ ఉన్నారు, కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే ఆల్మోస్ట్ 25 years అంటే మీరు ఎప్పుడు వచ్చి ఉండాలి ఈ ఫీల్డ్ లోకి? నాది ఇంటర్మీడియట్ లో. ఓకే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నేను ఎంటర్ అయ్యామాట. యాక్చువల్ గా నా ఫిట్నెస్ కూడా ఉండడం కారణం ఒక డాన్స్. దీంతో పాటు డాన్స్ ఒకటి చేస్తే మనకు ఫిట్నెస్ ఉండదు మేడం. దీంతో పాటు కొన్ని పాటించాల్సి వస్తుంది. అంటే డైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, స్లీపింగ్ అవన్నీ అన్ని పాటిస్తేనే నేను అంటే ఫిట్నెస్ గా ఉండగలుగుతాం అన్నమాట. నేను కూడా మధ్యలో నాకు అంటే ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ తెలియక నేను చాలా బరువు పెరిగాను అనమాట. తర్వాత మళ్ళీ నేను రికవర్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఫిట్నెస్ అయ్యాను అనమాట. నేను వెల్నెస్ కోచ్ కూడా చేస్తున్నాను. ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు ధూమ్ స్టూడియో ఎలా రన్ అవుతుంది? చాలా అద్భుతంగా మేడం. చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి. బ్రాంచెస్ కూడా ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా నడుస్తుంది. రెగ్యులర్ గా బ్రాంచెస్ ఉన్నాయి మనకి, కాబట్టి మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నా అసిస్టెంట్స్ కూడా మంచిగా ఉన్నారు, అందరం బాగున్నాం కాబట్టి చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్? బ్రాంచెస్ మహబూబ్నగర్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. న్యూటౌన్ లో ఒక బ్రాంచ్, వెంకటేశ్వర కాలనీ ఒక బ్రాంచ్ ఉంది. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి మనకి. రెగ్యులర్ అయితే 2 రన్ అవుతుంటాయి. అలా నవాపేట అని మన మండలం అక్కడ ఉంది, జడ్చలలో ఉన్నాయి, భూత్పూర్, ఘన్పూర్ లోకల్ చాలా బ్రాంచెస్
పెట్టినాం అన్నమాట ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. సో చాలా చిన్న ఏజ్ లో ఎక్కువ బరువులు బాధ్యతలు మోస్తున్నట్టున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ చూస్తే ఆల్మోస్ట్ 25 years. సో దీంట్లో మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో మాట్లాడుకోవడానికి చాలా పెద్ద సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధూమ్ స్టూడియో గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? అంటే మేడం ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మేము ఇచ్చేది అంటే FFF 3 Fs ఇస్తామాట అండి. 3 Fs ఏంటంటే F వచ్చేసి ఫన్, F వచ్చేసి ఫిట్నెస్, F వచ్చేసి ఫ్రీడమ్ అనమాట. ఓకే. ఫన్, ఫిట్నెస్, ఫ్రీడమ్ అని ఇక్కడ దొరుకుతుంది మనకి. Okay. మార్నింగ్ నుంచి వాళ్ళు ఏదో పనిలో ఉండి స్కూల్లో ఉండి బాగా స్ట్రెస్ అయ్యి వస్తారు వాళ్ళు. పేరెంట్స్ కూడా ఈ మధ్య అంటున్నారు, సార్ మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగున్నాము, మా పిల్లలతో కూడా మేము కూడా వచ్చి డాన్స్ నేర్చుకుంటున్నాము. ఈ 1 hour చేయడం వల్ల మా లోపల ఉన్న అంటే ఈ మధ్య ఏంటంటే బాగా సిజరింగ్ అవుతున్నాయి మేడం. వాళ్ళు కూడా మాకు పెయిన్స్ ఉండే వచ్చిన 1 month 15 days లోపల ఆ పెయిన్స్ కూడా తగ్గినాయి, మాకు చాలా బాగా అనిపిస్తుంది, మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మాస్టర్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు పేరెంట్స్ కూడా. అంటే స్టూడెంట్స్ బాగా స్కూల్కి వెళ్ళి బాగా స్ట్రగుల్ అవుతారు. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా జోష్గా అలసిపోయి వచ్చాము, స్ట్రెస్ అయ్యామనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా ఇక్కడ? చేస్తున్నారు. పేరెంట్స్ ఏమంటున్నారంటే మాస్టర్ డాన్స్ క్లాస్ పంపిస్తున్నా వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి, డాన్స్ క్లాస్ రాకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ అంటే వాళ్ళు కరెక్ట్ ఇంట్లో ఉండి ఫోన్ చూడడం కానీ అలాంటివి చేస్తున్నారు. డాన్స్ క్లాస్ పోయిచ్చినామా, చదువుకున్నామా, హోంవర్క్ చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అంటే చాలా బాగుంది కాబట్టి మేము రెగ్యులర్ పంపుతున్నాం. చాలా మంది స్ట్రెంత్ అంటే ఇంతకుముందు ఏంటంటే యూత్ ఎక్కువ వచ్చేది మేడం, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చిల్డ్రన్స్ ఎక్కువ వస్తున్నారు, కిడ్స్ ఎక్కువ వస్తున్నారు. యూత్ అంతా కూడా అంటే ఇంతకుముందు యూత్ కి ఏంటంటే ఒక స్పోర్ట్స్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి అనేది ఉండే. ప్రెసెంట్ ఉన్న యూత్ కి ఏమైపోయిందంటే ఎంతసేపు ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, ఆ వీడియోస్ ఏదో షార్ట్ చేసి పెడుతున్నారు, అంటే వేరే దారిలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో స్టూడెంట్స్ కి అంటే స్కూల్లో ఉన్న స్ట్రెస్ తో కంపేర్ చేస్తే ఇక్కడికి వచ్చి డాన్స్ చేయడం వల్ల, యాక్టివిటీస్ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి బ్రెయిన్ కానివ్వండి ఫిజికల్ గాను చాలా ఇదిగా ఉంటారు, జోష్ గా ఉంటారు. సో పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు కిడ్స్ ని? కిడ్స్ కి చాలా మంది స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాస్తవం చెప్పాలంటే. అలాంటి స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళకు కునింటది లోపల, నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకోలేకపోయినా నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి అంతమంది వాళ్ళు అంటే వాళ్ళ లోపల ఉన్న ఇది స్టూడెంట్స్ ని ఇక్కడ తీసుకొచ్చి దింపడం తీసుకోవడం. అలా ఆ స్టూడెంట్ కూడా స్టార్టింగ్ లో కొంచెం చిన్న వాళ్ళకి గారం వేసి కొంచెం డాన్స్ చేయరు, తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా స్లోగా వాళ్ళే చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నమాట. అందరు పేరెంట్స్ లాగా చదువుకోండి ఫస్ట్ ఇవన్నీ తర్వాత అనేది ఒకప్పుడు ఉండే మేడం. మా చిన్ననాటి సమయంలో ఉండే మా పేరెంట్స్ మా అమ్మనే చెప్పేది, నువ్వు డాన్స్ చేసి చదువు డాన్స్ చేసి చదువు రాదు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు, డాన్స్ కోసం చదువు వస్తున్నట్లు అయిపోయింది. ఓకే. సో మీరు ఎలా ఫీల్ అవుతారు పేరెంట్స్ అలా మాట్లాడుతున్నప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంటది మేడం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు సో స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడం. సో ఇక్కడికి స్టూడెంట్స్ ని తీసుకొని పేరెంట్స్ వస్తారు. సో వాళ్ళు కూడా ఏదైనా అంటే ఇక్కడ స్టూడెంట్స్ కి డాన్స్ క్లాస్ జరుగుతుంటే పేరెంట్స్ కి ఏమైనా కూడా ఇక్కడ క్లాసెస్ ఉన్నాయా? అదే సేమ్ టైం మేడం అక్కడ చిల్డ్రన్స్ కి కిడ్స్ కి జరుగుతున్న టైంలోనే పేరెంట్స్ కూడా అంటే మదర్స్ చాలా మంది మదర్స్ నేర్చుకుంటున్నారు. అదే సేమ్ టైం ఇద్దరికి కూడా ఒక బ్యాచ్ అయిపోతుంది. అట్ ది టైం మీకు స్టూడెంట్స్ ప్రోగ్రామ్ జరిగిపోతుంది, పేరెంట్స్ కి కూడా ప్రోగ్రామ్ జరిగిపోతుంది. మొన్న కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం, అమ్మ నాన్న నేను అని. అంటే నాకు ఈ పేరెంట్ చూసినాక ఒకటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఏంటి ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పండి ఒకసారి. అమ్మ నాన్న నేను అని ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ప్రగతి ఫౌండేషన్ అండ్ ధూమ్ డాన్స్ ఆధ్వర్యం చేసామన్నమాట. అమ్మ నాన్న నేనంటే బాండింగ్ అనమాట. అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత అనేది ఆ బాండింగ్ తీసుకొని మేము ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసాం. అమ్మ సాంగ్ లో, నాన్న సాంగ్ లో ఇద్దరు పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసి ఆ డాన్స్ చెప్పేయడం. డాన్స్ ఒకటే కాదు, దీంట్లో కొన్ని గేమ్స్ కూడా ఆడిపించాం వాళ్ళకి. చాలా మంది ఆ రోజైతే చాలా అంటే దుఃఖంలో అంటే హ్యాపీనెస్ గా దుఃఖంలో కూడా కళ్ళ నీళ్ళు వచ్చిన చాలా మందికి. సో అమ్మ నాన్న ప్రేమ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఏమైపోతుందంటే కంప్లీట్ గా పిల్లలు మార్నింగ్ స్కూలు, ఈవినింగ్ ట్యూషన్స్, తర్వాత వాళ్ళ హోంవర్క్, లేదంటే టీవీ, లేదంటే మొబైల్, ఇదే జరుగుతుంది. పేరెంట్స్ తో అటాచ్మెంట్ అనేది తగ్గిపోయింది. సో మీ కాన్సెప్ట్ చాలా బాగా పనిచేసి ఉంటుంది అనుకుంటున్నాను. అదే మా కాన్సెప్ట్ ఏంటంటే కనీసం పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేయాలి కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీ ఉంటాం ఇలాగో, మళ్ళీ ఈవినింగ్ కూడా చాలా మంది అంటే డబల్ వర్క్ పెట్టుకుంటున్నారు. డ్యూటీ చేస్తే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పార్ట్ టైం జాబ్ అని పెట్టుకుంటారు అక్కడ. అలాంటప్పుడు పిల్లలు కూడా మీరు చెప్పినట్టు మార్నింగ్ అంతా కూడా స్కూల్కి వెళ్తున్నారు, తర్వాత ట్యూషన్స్ అని వెళ్తున్నారు. మార్నింగ్ అనేది లేదు, కనీసం ఒక 2 hours 3 hours అన్నా పేరెంట్స్ గడపాలి. సో మీరు ప్రగతి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, సోషల్ వర్క్స్ కూడా చేస్తున్నారు. సో చాలా సంతోషం. ఇక అజీం గారు వస్తే, సో ఆల్మోస్ట్ 24 years, సో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదేనంటే ఏం చెప్తారు? నాది బిగ్గెస్ట్ అంటే మేడం 2015 లో ఒక వరల్డ్ రికార్డ్ చేసాం అన్నమాట మేము. 2015 మెంబర్స్ తో 2015 లో
ఒక ఇంటర్నేషనల్ రికార్డ్ చేసిన అనమాట, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్. ఒకేసారి మైదానంలో మన స్టేడియం గ్రౌండ్, మహబూబ్నగర్ స్టేడియం గ్రౌండ్ లో అందరు స్టూడెంట్స్ ఒకేసారి డాన్స్ 35 minutes కంటిన్యూగా చేయించిన అనమాట. వామ్మో 2015 ఇయర్ లో 2015 మెంబర్స్ ని పెట్టి డాన్స్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అవును మేడం. సో ఎలా ట్రైన్ చేశారు అసలు ఈ 2015 మెంబర్స్ ని? అసిస్టెంట్ సపోర్ట్ తీసుకొని నేను వాళ్ళకి చెప్పాను మరి, కొరియోగ్రాఫ్ చేశాను నేను. అసిస్టెంట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి కొన్ని అక్కడ ఏరియాస్కి వెళ్ళి అందరిని గ్యాదర్ చేసుకొని ఒక 20 days ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం వాళ్ళకి. మళ్ళీ ఆ రోజు ప్రోగ్రామ్ రోజు మార్నింగ్ రిహార్సల్ పెట్టేసి అదే టైంలో అంబులెన్స్ కూడా, అంటే కొంచెం ఎండ ఉంది బాగా, అంబులెన్స్ కూడా అరేంజ్ చేసాం, డాక్టర్స్ కూడా అరేంజ్ చేసాం అక్కడ. ఎవరికైనా ఏమైనా ఎంబడే తీసుకువెళ్ళడం మా వాలంటీర్స్ గా మా స్టూడెంట్స్ వర్క్ చేశారు. ఇట్లా చేసి మేము సక్సెస్ చేసాం. కిడ్స్ సపోర్ట్ కూడా మీకు బాగుండిందా డాన్స్ జరిగేటప్పుడు? మేడం స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్, కిడ్స్ సపోర్ట్, మా డాన్స్ మా మాస్టర్స్ సపోర్ట్ అందరూ కూడా బాగుంది. ఓకే, సో మొత్తానికి వరల్డ్ రికార్డ్ ని కూడా క్రియేట్ చేశారు, మీ బిగ్ అచీవ్మెంట్. ఓకే, ఇకపోతే ఒక కొరియోగ్రాఫర్ గా, డాన్స్ మాస్టర్ గా సొసైటీలో మీరు ఇలాంటివి లీడ్ చేయాలన్నా, ఇలాంటివి రన్ చేయాలన్నా సొసైటీలో మీకు ఎటువంటి రెస్పెక్ట్ ఉంది? అంటే మీరు ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకి కొరియోగ్రఫీ చేస్తుంటారు. సో డాన్స్ మాస్టర్ కి కావాల్సినంత రెస్పెక్ట్ దొరుకుతుందంటారా? కరెక్ట్. దొరకకపోవచ్చు, కొన్ని ప్లేస్లో దొరకకపోవచ్చు, అన్ని ప్లేస్ దొరకదని కాదు. నాకు ఏంటంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఉన్నా కాబట్టి మాక్సిమం నా అంటే మహబూబ్నగర్ సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి నేను వెళ్ళిన ప్రతి దగ్గర నాకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. కొన్ని ప్లేసెస్ లో నేను ఎవరో తెలియదు కదా, అటువంటి ప్లేస్ లో ఏంటంటే ఎవరో ఈ అబ్బాయి అని చెప్పేసి కొంచెం అట్లా చేయడం. కొన్ని ప్లేసెస్ లో పేమెంట్స్ కూడా కరెక్ట్ వాళ్ళు టైంకి చాలా రేర్ గా ఉంటాయి అవి. పేమెంట్ కరెక్ట్ ఇవ్వకపోవడం, అంటే రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అంటే అందరు అలా ఉండరు, కొంతమంది అలా చేస్తుంటారు అన్నమాట. అంటే బయట వాళ్ళతోటి కంపేర్ చేస్తే ఒక డాన్స్ మాస్టర్ని జరిగే ఫంక్షన్స్ అవ్వచ్చు, ఈవెంట్స్ అవ్వచ్చు, అక్కడి వరకు ఉపయోగించేసుకొని తర్వాత వాళ్ళకి అంటే మినిమం బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా చులకనగా చూస్తున్నారనే ఇన్సిడెంట్స్ చూసాం. సో అలాంటిది మీరేమైనా ఫేస్ చేశారా? అంటే మేడం అక్కడ ఏంటంటే మనకు మీరు చెప్పింది వాస్తవమే, అది అవసరం అన్నమాట. అవసరం ఎలాంటిదంటే మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసే టైంలో ఏంటంటే మనం కాల్ చేసినప్పుడు ఎంబడే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయడం బిజీ ఉన్న ఎంబడే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. కానీ వన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఏంటంటే మనం కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. అంటే చాలా మంది కొందరు అలాంటి వాళ్ళు కొందరు లిఫ్ట్ చేయరంటే తర్వాత మాట్లాడుకోవచ్చు, అంత అవసరం లేదు ఇప్పుడు, తర్వాత మాట్లాడవచ్చు అని చెప్పి ఫోన్ చేయకపోవచ్చు వాళ్ళు. కొంతమంది, అందరు అలా ఉండరు, కొంతమంది. సో మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో, ఇన్ని ఇయర్స్ జర్నీలో స్ట్రగుల్స్ బాగా ఇది ఫేస్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను అనే విషయం ఏదైనా మీరు ఫేస్ చేశారా? ఫ్యామిలీ మేడం, ఇది ఒక్క ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే బాగుండేది అని బాగా లోగా ఫీల్ అయిపోయి స్ట్రగుల్ ఏదైనా ఫేస్ చేశారా? అంటే ఇది రెగ్యులర్ గా మాకు జరుగుతూనే ఉంటుంది మేడం. ఫ్యామిలీ అనమాట, ఇందాక మాట్లాడుకున్నాం కదా అమ్మా నాన్న. అంటే మేము ఏంటంటే ఎక్కువ సమయం ఏంటంటే డాన్స్ స్టూడియోలో, డాన్స్ ప్రోగ్రామ్స్ లోనే స్పెండ్ చేస్తుంటాం. ఇంట్లోనే చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. ఎందుకంటే మొత్తానికి మా ఫ్యామిలీ అనేది డాన్స్ అని చెప్పి మేము నమ్ముతాం. కాబట్టి పిల్లలు ఉంటారు ఇక్కడ, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇక్కడ పిల్లలు ఉంటారు, పేరెంట్స్ అందరూ ఉంటారు. ఇంత మందితో ఉండే బాండింగ్ వేరే ఉంటది. కాబట్టి ఎక్కువ స్పెండ్ అనేది ఇక్కడే జరుగుతుంటది మాది. సో మీరు ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం వల్ల మీరు బాధపడ్డారు? బాధ ఉంటుంది. ఓకే, అసలు ఈ ఫీల్డ్ కి ఎంట్రీ ఎప్పుడు ఇచ్చారు మీరు? అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? నా చిన్ననాటప్పుడు మొహరం జరిగేది మేడం, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మొహరం పండుగలు. నా చిన్నప్పుడు మొహరం జరిగేటప్పుడు ఏంటంటే అక్కడ మనకు పీర్లు ఎక్కుతారు కదా, పీర్లు ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసేవాడిని నేను. వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు అది బాగా నాకు నచ్చేది. అది తీసుకొని అలా తిరగడం అవన్నీ కూడా ఉంటుండే కదా చూసి. అయితే నేను కూడా నాకు తెలియకుండా నా లోపల అదే రిధమ్ సేమ్ అలాగే రిధమ్ వచ్చింది. సేమ్ యాస్టిస్ గా నేను మా ఫ్రెండ్స్ మధ్య చేసినప్పుడు అన్నారు వాళ్ళు, నువ్వు సేమ్ అయ్యేలాగానే చేస్తున్నావు, సేమ్ ఆ బాలయ్యలాగానే చేస్తున్నావు, సేమ్ అట్లే చేస్తున్నావు, చాలా బాగా. వాళ్ళు ఇంకొకటి చెప్పడం, అరే నా అందులో ఒకసారి చేయవా, ఇట్లా ఒకసారి చేయవా అని చెప్పేసి అట్లా వాళ్ళు మళ్ళీ అంటే నేను మళ్ళీ చేయడం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్సే వాళ్ళు పేర్లు తయారు చేసి సేమ్ అట్లా చేసేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటే మా ఇంట్లో టీవీ లేదు, అప్పుడు రేడియో లేదు, టేప్ రికార్డర్ లేదు. సో నాకు తెలిసి ఆ పీర్ల పండుగ నాకు ఇన్స్పిరేషన్. అయితే వాళ్ళు బాలయ్యనే ఉండే అని. సో ఇప్పుడు ఇన్ ఇయర్స్ జర్నీలో సో చాలా మంది మీ స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండింటారు. సో ఎక్కడైనా మంచి అచీవ్మెంట్స్ వాళ్ళు కూడా చేసి ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. వచ్చేసి ఇప్పుడు కార్తిక్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఏంటంటే D13 లో రన్నర్ గా వచ్చాడు. D13 లో రన్నర్ కార్తిక్. ఆ అబ్బాయి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి కొన్ని మూవీస్ లో కూడా
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు, Wow. సైడ్ డాన్సర్ కూడా చేస్తున్నారు. ఓకే మొన్ననే శేఖర్ మాస్టర్ తో పాటు అసిస్టెంట్ గా వెళ్ళి ప్రభుదేవ్ మాస్టర్ కూడా డాన్స్ కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. Okay. ప్రభుదేవ్ మాస్టర్ గారు కూడా అబ్బాయి కార్తీక్ గురించి కూడా తమిళ్లో కొన్ని వర్డ్స్ చెప్పారు మంచిగా. ఓకే ఓకే చాలా హ్యాపీ అనిపించింది మేడం. సో గురువుగా మీరు ఇంకా చాలా సంతోషించు చాలా సంతోషం. వాళ్ళ స్టూడెంట్ గురువుగా అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత సంతోషపడ్డారో నాకు తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ నేను సంతోషపడింది. ఓకే తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాగా వినబడుతున్నాయి. తెలంగాణ ఫోక్ సాంగ్స్ నార్మల్ సాంగ్స్ కంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇంకా ఎక్కువ వైరల్ అవుతున్నాయి. సో అటువంటి పాటలకి మీరేమైనా కొరియోగ్రఫీ అందించడం జరిగిందా? అవును మేడం, అంటే ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయినమాట. ఇంతకుముందు ఏంటంటే మూవీ సాంగ్స్ ఎక్కువ వినేది మనం, ఆ లాక్డౌన్ నుంచి మనకి ఎక్కువ సాంగ్స్ ఇవి వినపడుతున్నాయి, చేస్తున్నారు. అది నేను లక్ష్మితో చేశాను అనమాట. సింగర్ లక్ష్మి ఉందిగా, దాంతో పాటు నేను ఒక ఫోక్ సాంగ్ చేశాను. నాగదుర్గతో కూడా ఒక సాంగ్ చేశాను. మీరే డాన్స్ చేశారు? నేనే డాన్స్ చేశాను. ఓకే. తర్వాత మీకు రాము రాథోడ్కున్న బంధం ఏంటి? రాము రాథోడ్ వచ్చేసి మన మహబూబ్నగర్ వాసి. ఆ అబ్బాయి ఫస్ట్ స్టార్టింగ్ లో నా దగ్గరికి వచ్చాడు అనమాట. ఆ మాస్టర్ నేను డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నా అంటే, ఎక్కడ నువ్వు ఎక్కడ బాబు ఇక్కడ ఉంటావు అని చెప్పి, మాస్టర్ ఇక్కడ బుత్తూరు పక్కలో ఉంటాను నేను, రావడం ఎట్లా పోవడం ఎట్లా అంటే అదే ఇబ్బంది. థర్డ్ క్లాస్ ఉండే అబ్బాయి అప్పుడు. థర్డ్ క్లాస్? రాము రాథోడ్ థర్డ్ క్లాస్ ఉండేవాడు అప్పుడు. థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు తర్వాత అబ్బాయికి ఇబ్బంది ఉండి అంటే రావడం పోవడం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండి రాలేకపోయాడు. మళ్ళీ తర్వాత వాళ్ళ స్కూల్లో సత్యం మాస్టర్ ఉంటారు, స్కూల్లో వస్తుండే మాస్టర్, వాళ్ళ స్కూల్ నేర్పిస్తుండే గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ నేర్చుకున్నాడు. కాకపోతే నేను ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచైనా సరే ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాను. ఇందాక చెప్పాను కదా అమ్మ నా నేను డాన్స్ కాంపిటీషన్స్, అవార్డ్స్ ప్రోగ్రామ్ ఇలా చేస్తుంటాను. పెట్టిన ప్రతిసారి రామరాజు వచ్చేది, అలా ప్రోగ్రామ్స్ కూడా బాగా చేసేది. చాలా మంచి వ్యక్తి అబ్బాయి, మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తాడు. సో రీసెంట్ గా రాము రాథోడ్ పాడిన రాను రాను ముంబైకి రాను సో రేంజ్ లో వైరల్ అయిపోయింది. సో మీ స్టూడెంట్ అలా ఒక ఫ్రేమ్ మీద మెరిసేసరికి మీ ఫీల్ ఎలా అనిపించింది? అంటే ఒకటే అనిపిస్తుంది మేడం, ఆ అబ్బాయి బిజీ అయిపోయింది చాలా మంచిగా. దీంట్లో కూడా మన బిగ్ బాస్ లో కూడా వెళ్ళిండు, ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, నేను కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటాము, చాలా బాగా మాట్లాడుతున్నా. హ్యాపీ అనిపిస్తుంటది, అంటే మన మహబూబ్నగర్ వాసి కదా అని చెప్పేసి కొంచెం సంతోషం అనిపిస్తుంటది. మీరు ఎప్పుడు ఇండస్ట్రీలో ట్రై చేయలేదా? మేడం నేను ఇండస్ట్రీలో ట్రై ఎప్పుడు చేయలేదు మేడం. ఎందుకంటే నాకు ఇక్కడ నా పేరెంట్స్ ఉన్న బాండింగ్, నా బ్రదర్స్ ఉన్న బాండింగ్, దాన్ని బట్టి నేను హైదరాబాద్లో స్కూల్స్ చేయించాను. ఎవరి దగ్గర అంటే మాధవ్ మాస్టర్ అని ఉంటారు, నేను తన దగ్గర బాగా నేర్చుకున్నా. యాక్చువల్ చెప్పాలంటే ముందే చెప్పాలని విషయం, తేజ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను డాన్స్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తేజ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. మా క్లాస్మేట్ అన్నయ్య ఐటీ చేసినప్పుడు క్లాస్మేట్, అక్కడ నేర్చుకున్నాను స్టార్టింగ్ లో. ఆ తర్వాత మళ్ళీ మాధవ్ మాస్టర్ గారు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నా. ఇంటర్నేషనల్ స్కూల్లో చేసినాం కానీ సినిమా ఫీల్డ్ లో ట్రై చేయలేదు ఇప్పుడు. ఓకే. సో ఫ్యామిలీ మెంబర్స్ కి దూరంగా ఉండడం ఇష్టం లేక మహబూబ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. పాలమూరు గడ్డ అంటే చాలా ఇష్టము, దీన్ని వదలలేకపోయినా నేను. ఎంత ఏమున్నా కూడా వెళ్ళడం రావడం, హైదరాబాద్ బెంగళూరు ఇలా వెళ్ళి ప్రాక్టీస్ కొరియోగ్రాఫ్ చేయడం, ఆంధ్రలో కొరియోగ్రాఫ్ చేశాను నేను, గుంటూరులో చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇన్స్టిట్యూట్ నడుపుకోవాలి ఇక్కడ. సో ఫ్యామిలీని వదలలేక ఇండస్ట్రీలో ట్రై చేయలేదన్నారు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ స్టార్టింగ్ నాకు ఎంకరేజ్ చేసేది కాదు వాళ్ళు. ఓకే. అంటే మీ సైడ్ నుండి ఈ ఫీల్డ్ కి రావడం చాలా తక్కువ అంటారు కదా? చాలా తక్కువ మేడం, చాలా తక్కువ. 1% 1% ఉంటారు, 99% ఉండరు. ఆ 1% నేను ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది అంటారు? అప్పుడు ఉండకపోయేది అంటే నన్ను మరీ అంతా కూడా ఏమి చేసేవాళ్ళు కాదు. వద్దులే వేరేదేమైనా చూసుకో, బాగుంటది కదా, ఏదైనా బిజినెస్ పెట్టిస్తాం, లేదా ఏదైనా జాబ్ చూసుకో, నువ్వేమంటే అది చేస్తామంటే నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను, కానీ నా వల్ల కావట్లేదు. మళ్ళీ ఇదే లైన్ లో రావడం జరుగుతుంది. ఓకే. సో ధూమ్ డాన్స్ స్టూడియోలో ఎటువంటి యాక్టివిటీస్ ఉంటున్నాయి? ధూమ్ స్టూడియోలో ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి? యాక్టివిటీస్ వచ్చేసి మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటాము, డాన్స్ వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటాము, సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటాము, రెగ్యులర్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాము, ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాము. అంటే నేను ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కి ఏం చెప్తానంటే, చాలా మంది స్టూడెంట్స్ అనేది 1 month 2 months అని అంటుంటారు. 1 month 2 months లో అంటే ఒక ప్రొఫెషనల్ డాన్సర్ గా కాలేరు. మినిమం ఒక 1.5 2 years అట్లా వస్తేనే ఒక ప్రొఫెషనల్ డాన్సర్ అవుతారు వాళ్ళు. అది కూడా ఎలా అంటే 2 years వచ్చారనుకోండి, 2 years లో ఏంటంటే వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసి మేము ప్రోగ్రామ్ చేస్తుంటాం, షోస్ చేస్తుంటాం, డాన్స్ కాంపిటీషన్ చేస్తుంటాము. అక్కడ రావడం పోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక ప్రొఫెషనల్ తయారవుతారు, కొన్ని స్టేజెస్ ఎక్కడం దిగడం వల్ల. ఇప్పుడు మీ టోటల్ బ్రాంచెస్ లో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు? ఈ మహబూబ్ నగర్ ఇప్పుడు ప్రెసెంట్ 2 branches అంటున్నారా? 2 branches లో, మహబూబ్ నగర్ లో 2 branches లో 2 branches కలిపి 120 members అలా ఉంటారు. ఓకే. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా? సమ్మర్ క్యాంప్ కూడా ఉన్నాయి మేడం. ఎన్ని చోట్ల అరేంజ్ చేస్తున్నారు? టోటల్ గా 15 branches. 15 branches. మీరు ఒక్కరే లీడ్ చేస్తున్నారా, మీకు టీం ఉందా? నాకు టీం ఉంది. ఆ టీం వచ్చేసి నా అసిస్టెంట్స్ అంజీ, యాదవ్, రాఘవేంద్ర, లోకేష్,
ఇంకా కొందరు ఉన్నారు. వీళ్ళు కూడా మహబూబ్ వాసులేనా? మహబూబ్ వాస్, మహబూబ్ నగర్ వాసులే. వీళ్ళు కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years పైన ఉన్నారు అందరు కూడా. వావ్, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ మెంబర్ తోటి ధూమ్ డాన్స్ స్టూడియో ధూమ్ ధామ్ లేపుతుందంట. అవును మేడం, ఒక 19 years, ఓకే, ఇద్దరు 13 years, ఒక 10 years ఇలా ఉన్నారు. ఇంకా కూడా ఉండే మన దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉండే. ఈ మధ్యలోనే వాళ్ళు కూడా డాన్స్ స్టూడియోస్ పెట్టుకుంటాం, మేము కూడా మా కూడా ఫ్యామిలీస్ అయినా మేము కూడా చేసుకుంటాం అంటే సరే అని చెప్పేసి వాళ్ళు కూడా డాన్స్ స్టూడియోస్ ప్లాన్ చేశారు. డాన్స్ స్టూడియోస్ నడుస్తున్నాయి, ప్లాన్ చేశారు, వాళ్ళు కూడా పెట్టుకుని. సో మహబూబ్ నగర్ లో మీరంటూ ఒక ఐడెంటిటీ మార్క్ ని క్రియేట్ చేసేసారు. ధూమ్ అంటే అజీమ్ మాస్టర్ అంటే ధూమ్. సో ఆ రేంజ్ లో మీరు మహబూబ్ నగర్ లో ఒక ఐడెంటిటీ మార్క్ ని సెట్ చేసేసారు. ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇంకా ఏదైనా డెవలప్ చేయొచ్చు దీన్ని, ఇంకా నేను వేరే చేయాలనుకుంటున్నాను అనే థాట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? వాస్తవం, మహబూబ్ నగర్ లో ఎవరు కూడా డాన్స్ అన్నారు, అసలు ధూమ్ అంటారు. నేను ధూమ్ అంటే చిన్నపిల్లలు అంటారు. నాకు చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు, నేను ధూమ్కి వెళ్తా అని చెప్తారు. డాన్స్ కానీ చెప్పారంట వాళ్ళు, అసలు ధూమ్కి వెళ్తా అని చెప్తారంట. మీరు చెప్పినట్టు ఒక బాగా బ్రాండ్ అయితే క్రియేట్ అయిపోయింది మహబూబ్ నగర్ లో. నేను ఇప్పుడు మీరు అన్నట్లు ఏంటంటే నేను ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కూడా మన ఇన్స్టిట్యూట్ చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి మహబూబ్ నగర్ లో, అయినా కూడా మనది ఎందుకు రన్ అవుతుందంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. నేను ఏదో స్పెషల్ గా క్రియేట్ చేస్తుంటా అన్నమాట. క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది నాలో. అంటే చాలా మంది చెప్తుంటారు, మాస్టర్ మీరు చాలా క్రియేట్ చేస్తుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. నిజం చెప్పాలంటే నాకు ఈ రోజు వచ్చిన అవకాశం అయితే చాలా గొప్ప అవకాశమే. ఎందుకంటే గుర్తించడం అంటే సుమన్ టీవీ నుంచి నాకు ఈ రోజు అవకాశం వచ్చిన చాలా గొప్పవి. తప్పకుండా సుమన్ టీవీ టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తిస్తాను. నేను అనుకునేవాడిని మేడం, వీళ్ళు ఎంతసేపు ఉన్నా అక్కడ మాస్టర్స్ కి అంటే సినిమా వాళ్ళకే చేస్తారా ఇంటర్వ్యూస్, అంటే మా లాంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ వాళ్ళని గుర్తించారా వీళ్ళు, మేము ఇన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి నేను అనుకునేవాడిని. చాలా సార్లు అనుకున్నా, కాకపోతే గుర్తించి ఒక కాల్ వచ్చింది సుమన్ టీవీ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నాము, అవార్డ్స్ చాలా ఉన్నాయి. సో ఏంటి దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఈ అవార్డ్స్ అనేది స్టార్టింగ్ నేను డాన్స్ క్లాస్ పెట్టినప్పుడు డాన్స్ కాంపిటీషన్ వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఒక్క అవార్డు వస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఇప్పటికే ఫీల్ అవుతాము. ఇప్పుడు అవార్డ్స్ అనేది ఆ బ్రాంచ్ లో చూస్తే మీకు ఇంకా చూడలేదు. ఆ బ్రాంచ్ మొత్తం నిండిపోయి ఉంటాయి, ఇంట్లో నిండిపోయి ఉంటాయి, లాస్ట్ కోసం కార్లో కూడా నిండి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ లో కనిపించేవి చాలా కొన్ని అంట. ఆయన ఫస్ట్ బ్రాంచ్ లో చాలా ఉన్నాయంట, స్పేస్ కూడా లేనంట. సో మొత్తానికి అచీవ్మెంట్స్ అయితే భారీ స్థాయిలో అయితే ప్లాన్ చేశారు. సో చాలా అచీవ్ చేశారు మీరు. సో ఇంకా విషయానికి వస్తే డాన్స్ మాస్టర్స్ అంటే రీసెంట్ గా కొద్ది కాలంలో ఇండస్ట్రీ సైడ్ నుండి చూసుకుంటే కొంతమంది కొరియోగ్రాఫర్స్ పైకి నవ్వుతూ కనిపించిన ప్రోగ్రామ్స్ చేస్తున్నా వాళ్ళు పర్సనల్ గా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ చాలా అంటే బాధాకరమైన విషయం. సూసైడ్ చేసుకుని చనిపోయిన కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ ఒక డాన్స్ మాస్టర్ కి ఎందుకు వస్తుంది అంటారు? మేడం ఇది వచ్చేసి బ్యాలెన్సింగ్ మేడం, బ్యాలెన్స్ చేయాలి కంపల్సరీ. అంటే డాన్స్ మాస్టర్ ఏంటంటే బ్యాలెన్స్ కంట్రోల్ కావద్దు, కంట్రోల్లో ఉండాలి. బ్యాలెన్స్ చాలా మంది అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే డాన్స్ మాస్టర్కి ఎలా ఉంటుందంటే ఒక షో చేసినప్పుడే ఒక్కసారిగా డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి. అది రెగ్యులర్ గా ఈవెంట్స్ ఉండవు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారు, డాన్స్ మాస్టర్ ఎలా ఉండాలి, స్టైల్గా ఉండాలి, షూస్ కంపల్సరీ ఉండాలి, స్టైలిష్ డ్రెస్సెస్ ఉండాలి, హెయిర్ స్టైల్ ఉండాలి. దీనికి అనేది డబ్బుకు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. ఈవెంట్స్ లేనప్పుడు అవి ఖర్చు పెట్టడానికి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి డాన్స్ స్టూడియో మెయింటైన్ చేసినప్పుడు రెంట్ వెళ్ళదు. చాలా ఒక డాన్స్ స్టూడియోకి వచ్చేసి 3 months 4 months మాత్రమే డాన్స్ క్లాస్ బిజీ ఉంటుంది మేడం. అంటే బయట ఈవెంట్స్ కూడా బిజీ ఉంటారు. మిగతా 6 7 8 months మాత్రం ఎటువంటి ఉండదు. ఒక్కోసారి రెంట్ కూడా వెళ్ళని పరిస్థితి. ఆ టైంలో కూడా డాన్స్ మాస్టర్ ఏంటంటే ఆ స్టైల్ మెయింటైన్ చేయాల్సింది తప్పదు. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు ఏంటి ఆ డాన్స్ మాస్టర్ అయినప్పుడు ఒక వెహికల్, బైక్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్ అన్ని కూడా కంపల్సరీ ప్రాపర్ గా మెయింటైన్ చేయాల్సింది. ఆ స్టూడెంట్స్ ముందులో కూడా బాగుండాలి కాబట్టి అవి బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఇట్లా ఇబ్బంది పడి అప్పులు చేసుకొని అంటే అట్ ది టైం టీముని కూడా మెయింటైన్ చేయాలి కదా. వాళ్ళకి సాలరీస్ అవ్వచ్చు, వాళ్ళకి పేమెంట్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కూడా వచ్చేటటువంటి ఈవెంట్స్ తో వచ్చే ఎర్నింగ్స్ తో అయితే ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం మేడం. అంటే ఏంటంటే బాయ్స్ ఎవరైతే ఉంటారో ఆ బాయ్స్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలా ఇప్పుడున్న యూత్ ఏంటంటే గత 10 years ముందు అర్థం చేసుకునే వాళ్ళు ఉండేది. వాళ్ళు అన్ని రకాల అర్థం చేసుకునే వాళ్ళకి ఎటువంటి, కానీ ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ అనేది అర్థం చేసుకునే పరిస్థితి లేదు అనమాట. ఎంతసేపు నాకు ఎంత అమౌంట్ వస్తుంది, నేనేం చేస్తున్నా, దాంట్లో చాలా ఎక్కువ మంది అట్లా ఉండరు అన్నమాట. సో ఇప్పుడు మీకున్న టీం అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తూ సాటిస్ఫైడ్ గా ఉన్నారు. ఉన్న టీం నేను అంటే అలాంటి నా మైండ్ సెట్ అయ్యే వాళ్ళు నా దగ్గర ఉంటారు. నా మైండ్ సెట్ కాలేదంటే వాళ్ళు నా దగ్గర నుంచి తొందరగా వెళ్ళిపోతారు అన్నమాట. సో మీకు కూడా సీజన్ అన్ సీజన్ అయితే నడుస్తుంది? ఉంది, మాకు సీజన్ అన్ సీజన్ ఉంటుంది. సో మీ సీజన్ ఉన్నప్పుడు మీకు ఎలా నడుస్తుంది?
మహబూబ్ నగర్ లో ఎన్ని ఈవెంట్స్ చేస్తున్నారు ఒక సీజన్ కి? అప్రాక్సిమేట్ గా చెప్పండి. అంటే మేడం మహబూబ్ నగర్ లో ఏంటంటే నేను చాలా ఇయర్స్ నుంచి నేను ఉన్నా కాబట్టి నాకు మాక్సిమం స్కూల్స్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, సంగీత్ కానివ్వండి మాక్సిమం మాకే వస్తాయి అవి. సో పెద్ద పెద్ద విఐపి క్లయింట్స్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారని విన్నాం. అవును మేడం, అవును. అవునా? ఓకే. సో మీరు ఎప్పుడైనా కానీ క్లయింట్స్ మీ విషయంలో ఏదైనా రిమార్క్ చెప్పారా? రిమార్క్ అంటే మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాము అనే రిమార్క్ ని మీరు ఇవ్వలేకపోయినందుకు ఏదైనా రిమార్క్ ని ఫేస్ చేశారా? అంటే అది జరుగుతుంటాయి మేడం. ఎప్పుడు జరుగుతాయి అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఎప్పుడు అందరం బిజీ ఉంటాం. నేను బిజీ ఉన్నా, నా అసిస్టెంట్స్ అందరూ బిజీ ఉన్నారు. వాళ్ళు క్లయింట్ ఏంటంటే ఆల్రెడీ మమ్మల్ని చూసింటారు, మా కొరియోగ్రాఫ్ చూసింటారు, ఎక్స్పెక్టేషన్ బాగుంటాయి వాళ్ళకి. వాళ్ళు ఒక మాట ఏమంటారంటే ఆ క్లయింట్స్ లో ఒక్కటి చెప్తారన్నమాట, మాకు చెప్పేది ప్రోగ్రామ్ కి చెప్పేది ఈవెంట్ చెప్పి ఒకటి చెప్తారు. నేనేం చేస్తానంటే లేదు సార్ అందరం బిజీ ఉన్నాం, ఎవరైనా పంపించండి యాజ్ మాస్టర్, ఎవరైనా పంపించండి. ఏం చేస్తానంటే జూనియర్స్ పంపిస్తాం మేడం. జూనియర్స్ పంపించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సాటిస్ఫై చేయలేకపోతారు వాళ్ళు. అలాంటప్పుడు అజీమ్ మాస్టర్ అంటే మేము ఏదో అనుకున్నాం, ధూమ్ డాన్స్ ఏదో అనుకున్నాం, కానీ ఇట్లా అయింది అని చెప్పేసి అప్పుడు కొన్ని సందర్భాలు ఈ విధంగా అయితే కానీ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ వెళ్తే ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఇక ప్రగతి ఫౌండేషన్ గురించి మాట్లాడితే మీరు చేసే సోషల్ ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఉన్నాయో, సో ఈ ప్రగతి ఫౌండేషన్ ద్వారా మీరు ఏం అందిస్తున్నారు? అంటే ప్రగతి ఫౌండేషన్ అనేది ఒక మంచి దాంట్లో మనకు అన్నీ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ సంబంధించిన లైసెన్స్ కానివ్వండి అన్ని టోటల్గా ఉన్నాయి. కాబట్టి కొలాబై చేస్తున్నాం ఈ మధ్య. మేము ఒక 3-4 years నుంచి కొలాబై ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎందుకంటే నేను ఇచ్చే సర్టిఫికేట్ కూడా ఇట్లా అంటే స్టూడెంట్స్ రేపు రోజు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. ఆ సర్టిఫికేట్ చదివేటప్పుడు ఏంటంటే ఇది ఎందుకు ఉంది ప్రగతి ఫౌండేషన్, దీని కింద ఉన్నాయి కదా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, 8AG అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎందుకు ఉన్నాయని చదువుకునే స్టూడెంట్స్ కి తెలవాలి దాని గురించి అని చెప్పేసి. ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రగతి ఫౌండేషన్? ప్రగతి ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 15 years అవుతుంది. ఓకే. సో ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఇంకా బెటర్ సర్వీస్ అందిస్తున్నారు. అవును మేడం. అంటే స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇందాక మీరు చెప్పినట్టు అమ్మా నాన్న నేను. ఓకే. సో డిఫరెంట్ కాన్సెప్ట్. సో తల్లిదండ్రులు కూడా ఎమోషనల్ అవ్వడం, పిల్లలు కూడా తల్లిదండ్రులు పడ అంటే ఇంకొంచెం అవగాహన కల్పించినట్టు ప్రస్తుత కాలంలో కొంచెం మిస్ అవుతున్నాయి. అంటే వాళ్ళు బిజీ లైఫ్ అవ్వచ్చు, పిల్లలు స్ట్రెస్ లైఫ్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి టైంలో కూడా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చేయడం అనేది నిజంగా ఒకటి ఏంటంటే అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే బిజీ ఉండాలి మనిషి. ఓకే. ఎప్పటి వరకు బిజీ ఉండాలంటే డేలో 8 hours, ఓకే, అంటే 10 hours బిజీ ఉండాలి. కానీ డే మొత్తం నైట్ మొత్తం బిజీగా ఉండి మనం సాధించేది అయితే ఏమి లేదు. అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లా ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి అంటే మనం ఎంతసేపు ఉన్న బిజినెస్ పైసా అని చూస్తున్నాం కానీ మార్నింగ్ అనేది చూడట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీ ఉండొచ్చు, కాకపోతే ఈవినింగ్ టైం కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ తో, మన పిల్లలతో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి మాట్లాడడము, ఆ ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడడము అలాంటివి జరుగుతుండాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే గ్రౌండ్స్ కూడా లేవు మేడం ఎవరికి. స్కూల్స్ లో కూడా గ్రౌండ్స్ అనేవి చాలా స్కూల్లో లేవు, చాలా తక్కువైపోయినాయి. కాబట్టి డాన్స్ కి వస్తున్నారు స్టూడెంట్స్, బాగా నేర్చుకుంటున్నారు. ఇట్లా ఏరియా చూస్తే కూడా గ్రౌండ్స్ లేవన్నమాట. సో మీ స్టూడెంట్స్ లో బెస్ట్ స్టూడెంట్ అంటే ఆలోచించకుండా తక్కువ ఒక పేరు చెప్పండి. పండు మేడం. పండు. శృతి అమ్మాయి. పండు శృతి మీ మాస్టర్ నీకు పెద్ద అప్రిషియేట్ చేశారు. సో స్టూడెంట్స్ లో బెస్ట్ స్టూడెంట్ అని చెప్పారు. ఎందుకంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాస్ వస్తుంది, ప్లస్ మంచి చదువుతుంది కూడా, చాలా బాగా చదువుతుంది. అలాగే మొన్న ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది, ఇంటర్మీడియట్ కూడా మంచి ర్యాంక్, మంచి డాన్సర్. స్టడీని డాన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ పండు దూసుకెళ్తుంది ధూమ్మ చాలేలాగా. ఓకే. సో ఇంకా నెక్స్ట్ వస్తే మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా ఈ ఫీల్డ్ లో? మీ అప్ అండ్ డౌన్స్ లో, మీ స్ట్రగుల్స్ లో, లేకపోతే మీరు సాధించిన అచీవ్మెంట్స్ లో ప్రతి చోట కూడా మీకు బ్యాక్ సపోర్ట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని విడవకుండా మీకు తోడు ఉండే బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? నాకు నేనే. మీకు నేనే. వావ్, సూపర్. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ చూసుకొని చేసేవాళ్ళు ఏదో ఒక రోజు మనం అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది దొరకకపోవచ్చు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు. అంటే మేడం అంటే కొన్ని సందర్భాలు చాలా సార్లు నా నుంచి జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది అంటే నేను బాగా నమ్మి ఉంటాను, నా స్టూడెంట్స్ నమ్మి ఉంటా, వాళ్ళు నా వాడు అని నేను నమ్మిట. అటువంటి సమయంలో ఏంటంటే బాగా పీస్ మంచిగా రన్ అవుతుంది ఇన్స్టిట్యూట్. ఆ టైంలో వాళ్ళు వచ్చేసి మాస్టర్ డాన్స్ క్లాస్ పెట్టాలనుకున్న మాస్టర్ అంటే మళ్ళీ నేను స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఓకే, రైట్. సో మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, మీ టాలెంట్ ని మీరు నమ్ముకున్నారు. సో గాడ్ ని బిలీవ్ చేస్తారా? చేస్తానండి. ఓకే. సో గాడ్ ని బిలీవ్ చేస్తాను. మా డాన్స్ క్లాస్ లో కూడా వచ్చేసి మీరు చూస్తే చైర్స్ ఉండవు మేడం మా డాన్స్ క్లాస్. ఓకే. మేము ఎక్కువ యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటాను నేను.
ఓకే అంటే ఎక్కువ నేను పిల్లలతో బాగా ఇష్టపడతా ఉండడం, వాళ్ళతో స్పెండ్ చేయడం, కింద కూర్చోవడము. ఓకే మాక్సిమం మా ఇంట్లో అయినా సరే నేను బయట అయినా సరే మాక్సిమం కింద కూర్చొని తినేకని ట్రై చేస్తాను. ఓకే సో అందుకే మీరు మీ ఫిట్ గా ఉన్నారనమాట. అంటే ఎక్స్పీరియన్స్ 25 years అన్నారు కదా, సో మీ ఏజ్ అడగకుండా ఉండలేకపోతున్నాను నేను. సో మీరే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, ప్రజెంట్ మీ ఏజ్? నాది వచ్చేసి 1984 డేట్ ఆఫ్ బర్త్. అది అలా అనిపిస్తున్నారా అండి? అసలు చూడండి అజీమ్ మాస్టర్ని, అసలు నిజం సార్, చాలా గ్రేట్. అసలు మిమ్మల్ని చూడంగానే ఏంటి ఈయన ఇంత చిన్న ఉన్నారు, అసలు 25 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ అంటే మిమ్మల్ని నిజంగా మీ ఫిట్నెస్ చూస్తే అలా అనిపించలేదు. ఇప్పుడు ఫ్రెష్గా ఈ ఫీల్డ్లోకి వచ్చారేమో అనేలాగా అనిపించారు అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్ చూస్తే ఏంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనిపించింది. చాలా దగ్గర కూడా ఇదే నడుస్తుంటది. మా స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారంట, అంటే మాస్టర్ మ్యారేజ్ అయిందా, మాస్టర్ ఇంత యంగ్ ఆ క్లారిటీ కూడా ఇవ్వండి సార్. మీకు మ్యారేజ్ అయిందో లేదో కూడా చెప్పండి. మ్యారేజ్ అయింది, సార్ కి మ్యారేజ్ అయిపోయింది, సో డిస్టర్బ్ చేయకండి. పిల్లలు ఉన్నారు? 3 పిల్లలు ఉన్నారు. వావ్ గ్రేట్. సో 3 పిల్లలు, హ్యాపీగా ఫ్యామిలీ. ధూమ్ డాన్స్ స్టూడియో హ్యాపీగా డెవలప్ చేస్తున్నారు. మీ స్టూడెంట్స్ ని బాగా డిఫరెంట్ ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని బట్టి కూడా మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి డాన్స్ స్టూడియోకి స్టూడెంట్స్ రావాలంటే ఏం చెప్తారు? ఎందుకు ధూమ్ డాన్స్ స్టూడియోకి రావాలి అంటే ఏం చెప్తారు? ధూమ్ డాన్స్ స్టూడియోకి వస్తారు కూడా స్టూడెంట్స్. ఓకే, ఆయన క్లియర్ చేసేసారు, వచ్చేస్తారంట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే, నాతో పాటు నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు చేసే కొరియోగ్రఫీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి లైన్ లో ఉన్నారు. ఈ మధ్య ఏం జరుగుతుందంటే కొంతమంది మాస్టర్స్ వాళ్ళు టీవీ షోస్ లో సైడ్ డాన్స్ చేయడం, వచ్చి రాని డాన్స్ వచ్చేసి సమ్మర్ క్యాంపులు పెట్టడం, సమ్మర్ క్యాంప్ అయిపోయిన 1 month 2 months మళ్ళీ ఎత్తేయడం, డాన్స్ క్లాస్ ఎత్తేయడం, అలాంటివి చాలా జరుగుతున్నాయి మహబూబ్నగర్ లో. కాబట్టి నమ్మేది ఒకటే ఏంటంటే ధూమ్ డాన్స్ నమ్ముతారు అందరు కూడా. ఓకే, సో నెక్స్ట్ ధూమ్ డాన్స్ స్టూడియోలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి మీరేం చెప్తారో ఒకసారి సుమన్ టీవీ ద్వారా చెప్పండి. ఓకే, ధూమ్ డాన్స్ స్టూడెంట్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో మన ధూమ్ డాన్స్ స్టూడియోకి, వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే ఫస్ట్ ఏంటంటే ఫిట్నెస్ ఇస్తాను నేను. అంటే డాన్స్ అంటేనే మీరు ఏదనుకుంటారో నాకు తెలియదు, కానీ డాన్స్లో వచ్చేది ఫస్ట్ ఫిట్నెస్ వస్తుంది, మంచిగా స్వెట్టింగ్ బయటికి వస్తుంది. కాబట్టి డాన్స్, ఫిట్నెస్, ఫ్రీడమ్ అనేది వస్తుంది డాన్స్ స్టూడియోకి వస్తే. సో వృత్తినే దైవంగా భావించి మిమ్మల్ని మీ నైపుణ్యాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్న అజీమ్ మాస్టర్. సో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న చాలామంది వాళ్ళకంటూ కొన్ని అసోసియేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. సో ఆ అసోసియేషన్ ద్వారా మీకున్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, స్ట్రగుల్స్ అవ్వచ్చు, సో పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. అయితే ఈ డ్యాన్స్ ప్రొఫెషన్లో ఉన్న మాస్టర్స్ కానివ్వండి, కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, మీకున్న స్ట్రగుల్స్, సో మీరు వీటిని పెద్దవాళ్ళ దగ్గరికి వాళ్ళ వరకు తీసుకెళ్లాలంటే మీకంటూ అసోసియేషన్ ఉందా? ఉండేది మేడం, మా సీనియర్స్ అసోసియేషన్ ఉండే. ప్రెసెంట్ అయితే అసోసియేషన్ అది హోల్డ్ ఉంది అనమాట. దాన్ని మళ్ళీ మేము యాక్టివ్ చేయాలనుకుంటున్నాము. ఈ మధ్య చాలా మంది నాకు అంటే జూనియర్స్ ఉంటారు కదా మాస్టర్స్, వాళ్ళు కూడా నాకు వచ్చి మొన్న కూడా ఒక అబ్బాయి వచ్చి కలిసి, మాస్టర్ మీరు చాలా ఇయర్స్ మీరు ఉన్నారు కదా, ఒక అసోసియేషన్ ఫామ్ చేయండి మాస్టర్, చేసి ఒక దారిలో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఫామ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం మేడం. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి కొన్ని స్కీమ్స్ అనేది అలాట్ చేస్తుంది. సో ఇంతవరకు డాన్స్ మాస్టర్స్ కానివ్వండి, కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఎటువంటి స్కీమ్స్ లేవు. సో గవర్నమెంట్ నుండి మీకు కూడా ఏమైనా స్కీమ్స్, అలాంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే రెగ్యులర్ గా కూడా మాకు ఏంటంటే ప్రోగ్రామ్స్ ఉండవన్నమాట. సీజన్ ఒకటి అంతే మేడం. కాబట్టి మాకు కూడా ఏంటంటే రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్, వాళ్ళు గవర్నమెంట్ ఏదో రకంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ బతుకమ్మ కానివ్వండి, దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు, ఇవి కాకుండా కూడా అవగాహన సదస్సులు అని ఉంటాయి మేడం. మీకు ఐడియా ఉండొచ్చు. ఎవరు చేస్తారంటే ఎక్కువ మన డిపార్ట్మెంట్ చేస్తుంటారు అన్నమాట. అంటే డ్రగ్స్ గురించి కానివ్వండి, చిన్నపిల్లల మ్యారేజ్ తొందరగా చేయొద్దని చెప్పి అలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి కూడా ఇస్తే మేము హ్యాపీగా చేస్తాం, చాలా అద్భుతంగా చేస్తాం మేము. ఆల్రెడీ ఒక విషయం విన్నాము, ఇప్పుడు కలెక్టరేట్ అవనివ్వండి, డిఫరెంట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులలో కూడా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మీ పర్ఫార్మెన్స్ లు ఫ్రీగా ఇస్తున్నారని కూడా విన్నాము. అవును మేడం, చాలా సందర్భాల్లో మేము వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. మేము వాళ్ళు ఏది అడిగినా కాదనం కూడా. ఎందుకంటే అక్కడ నేను ఫ్రీగా ప్రోగ్రామ్స్ చేసేది నా కోసం కాదు మేడం, నా స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే నా స్టూడెంట్స్ అనేది నాకు ఎప్పుడే కానీ వాళ్ళు హై లెవెల్లో ఉండాలి. నా స్టూడెంట్స్ అనేది హై లెవెల్ ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు వచ్చిన నా డాన్స్ కోసం అడుగున ప్రతి ఒక్క స్టూడెంట్ బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఒక రేంజ్ లో ఉండాలని నేను కోరుకుంటా మేడం. మీలాంటి డాన్స్ మాస్టర్స్ అందరి తరపున గవర్నమెంట్ ని ఒక రిక్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు మేడం? నేను అనుకుంటున్నా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలనుకుంటే
మాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒకటి. ఈ మధ్య కాలంలో ఏంటంటే డాన్స్ మాస్టర్స్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి బాగా స్ట్రగుల్ అవుతారు వాళ్ళు. మళ్ళీ నైట్ ఈవెంట్స్ ఉంటాయి మేడం, డే మొత్తం స్కూల్లో చెప్పొస్తారు డాన్స్. మళ్ళీ సంగీత్ ఉందంటే నైట్ సంగీత్ కోసం వాళ్ళు పిలుచుకుంటారు. నైట్ అంటే వాళ్ళ ఎంజాయ్ చేస్తారు కాబట్టి నైట్ 12-1 కూడా అవుతుంది మేడం. మళ్ళీ డాన్స్ స్టూడియో ఉంది అనుకోండి, డాన్స్ స్టూడియో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 to 7, 8 వరకు ఇన్స్ట్రుమెంట్ చెప్పాలి. కంటిన్యూగా ఫిజికల్ వర్క్ ఉంటుంది డాన్స్ మాస్టర్ కి. నైట్ నిద్ర ఉండదు, మళ్ళీ మార్నింగ్ లేచినా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల వాళ్ళకు బాగా ఇదైపోతుంది. అటువంటి టైంలో కూడా సంగీత్ చేపించి వచ్చే టైంలో చాలా మంది చూసాను, హైదరాబాద్ నుంచి హైవేలో అట్లా చూసాను అనమాట. చాలా మందికి యాక్సిడెంట్ ఇంజూరీ, కాల్ ఇంజూరీ అట్లా కూడా ఉన్నారు, డాన్స్ చేయలేని పరిస్థితి వాళ్ళు. అలాంటి వాళ్ళకి చాలా మంది అప్పుడు ఆ పూటకే అంటారన్నమాట, వీళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ తర్వాత ఏమి చేయరు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా ఆదుకునే విధంగా చేయాలని. సో మీకు ఎవరైనా ప్రామిసెస్ చేశారా? మేడం మా అంటే ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు కానీ మా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ప్రామిస్ చేస్తుంటారు వాళ్ళు, అంటే మీకు నా నుంచి ఇలా హెల్ప్ అవుతారని చెప్పేసి మైక్ లో చెప్పడం జరగదు. ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తారు వాళ్ళు. అట్లా హామీలు నాకు చాలా మంది ఇచ్చారు. కాకపోతే ఒక మాకు ఎంపీ ఉండే నితిన్ రెడ్డి ఎంపీ సాబ్ ఉండే, మాకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని మేడం. నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అని చెప్పాను కదా, 2015లో ఇంత మంచి ప్రోగ్రామ్ ఎవ్వరు చేయరు, గవర్నమెంట్ కూడా చేయదు. ఈ అబ్బాయి చిన్న వయసులో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిండు, 2010 మంది చేయడం చాలా గొప్ప విషయం చెప్పి స్టేజ్ పైన మాట ఇచ్చారు. మాట ఇచ్చిన కొన్ని రోజులనే పిలిచి మరి మార్నింగ్ పూజకి వెళ్తుండే సార్, నేను వెళ్తే అజీం వచ్చినావా అని చెప్పి మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళి 50,000 కట్ట తీసుకొచ్చి చేతిలో పెట్టిన. నా జీవితంలో ఫస్ట్ అదే నన్ను గుర్తించిందంటే జితేన్ రెడ్డి సాబే ఫస్ట్ ఎంపీ. అలాగే నాకు హామీలు అయితే చాలా మంది ఇచ్చారు మేడం, రాజకీయ నాయకులు. ఎందుకు నాది 25 years కాబట్టి నేను చాలా మందిని చూశాను రాజకీయ నాయకులు, వాళ్ళు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. కాకపోతే నాకు ఒక భూమి కూడా ఇస్తాను వాళ్ళే అడిగారు, నేనైతే అడగలేదు, వాళ్ళే స్టేజ్ పైన చెప్పారు. మరి ఇచ్చారండి భూమి? ఇచ్చారా భూమి? మీకు ఇస్తానన్న భూమి ఇచ్చారా? భూమి కాదు మేడం, నేను అయితే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నాకైతే రెంట్ కట్టుకోవడమే అవుతుంది. కనీసం నాకు ఈఎంఐస్ కట్టుకున్నా కూడా కాదు, రెంట్ అయితే కంపల్సరీ కట్టుకోవాలి. కాబట్టి ఎంత ఇబ్బందులు ఉన్నా రెంట్ కట్టుకొని నేను అక్కడ రెంట్, ఇక్కడ రెంట్, ఇల్లు రెంట్, అన్ని రెంటే. నాకు ఇంతవరకు సొంత ఇల్లు కూడా లేదు, అటువంటి పరిస్థితిలో ఉన్నాము. సో హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం నిజంగా బాధాకరమే. బట్ నో ప్రాబ్లం అజీం గారు, చాలా చిన్న ఏజ్ నుండి చాలా కష్టపడుతున్నారు, మీరు మీ కళను నమ్ముకున్నారు. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మా తరపున, సుమన్ టీవీ తరపున వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి మన ధూమ్ డాన్స్ స్టూడియో యొక్క ప్రత్యేకతలు. సో అజీం గారు ఆల్మోస్ట్ 24 years ఎక్స్పీరియన్స్ కలిగిన డాన్స్ మాస్టర్. సో మీ పిల్లలకి ఫిజికల్గా, మెంటల్లీ మంచి జోష్ని అందించాలంటే స్టడీతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ని కూడా జోడిస్తే చాలా మంచిగా వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. సో ఎప్పుడు స్టడీ అనే కాదు, ఇలాంటి యాక్టివిటీస్లో కూడా పిల్లలు పాల్గొంటే వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ కూడా చాలా జోష్గా ఉండడానికి ఎక్కువ శాతం ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి స్టూడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి డ్యాన్స్ మాస్టర్ని మరింతగా గౌరవిస్తూ ముందుకెళ్లాలని ఈ ఇంటర్వ్యూని ఇంతటితో ముగిస్తున్నాము. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.